బురద రాజకీయాలు మానుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే బీఎల్ఆర్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేస్తామని అన్నారు. రాహుల్ గాంధీ నినాదంతో అన్ని పక్షాల ఆమోదంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై కొంతమంది కుట్రతోనే హైకోర్టులో కేసులు వేశారని అన్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఎవరెంతో వారికంతా అన్నటువంటి నినాదం మేరకు కుల సర్వే చేసి ప్రతి 150 ఇండ్లకు ఒకరి చొప్పున మనిషిని పెట్టి ప్రభుత్వ ఉద్యోగిని బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి ద్వారా సమాచారం సేకరించి అదంతా కూడా కేబినెట్ సబ్ కమిటీ మీ జిల్లా వాసి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సబ్ కమిటీ చైర్మన్ గా అందుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను చర్చించి కేబినెట్ ముందు ఉంచి కేబినెట్ ఆమోదంతో సభలో ఉంచి అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో ఏకగ్రీవంగా బిల్లులు చేసి గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపడం జరిగింది. నేను మీ ద్వారా తెలంగాణ యావత్ ప్రజానికానికి దయచేసి తెలంగాణ ప్రభుత్వం పక్షాన చెప్పదలుచుకున్నా, ఈ రిజర్వేషన్ల వల్ల గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్లకు డోకా లేదు.